హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ తెలుగు టీవీ ఛానల్. హైసెన్స్ ఆథరైజ్ సెంటర్ స్టోర్ హైదరాబాద్లో ఎక్కడైతే ఉంది అని ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరైతే చూడనట్లయితే ఎండ్ స్క్రీన్లో అండ్ ఇక్కడ కార్డ్స్లో పెడతాను, ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. మరి హైసెన్స్ ఆథరైజ్ సెంటర్ స్టోర్ హైదరాబాద్లో అయితే ఉంది, సనత్నగర్లో. మరి ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితమా అన్నట్లయితే నో అనేది అంటాను. ఎందుకంటే తెలంగాణ ఆల్ స్టేట్స్లో, ఆంధ్ర ఆల్ స్టేట్స్కి అయితే వీలైతే డెలివరీ అయితే చేస్తారు. మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంటే కాల్ అయితే చేయండి. 3 years వారంటీతో అయితే వీలైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకేందుకు ఆలస్యం, మనం ఈ రోజు వచ్చేసరికి హైసెన్స్ టొర్నడో టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. 55 inches టీవీని. మీకు ఇక్కడ హైసెన్స్ టొర్నడో అని అయితే నేమ్ అయితే కనబడతలేదు అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మోడల్ నెంబర్ వచ్చేసరికి 73F అని అయితే ఉంది కదా, అదే హైసెన్స్ టొర్నడో టీవీ యొక్క మోడల్ నెంబర్ అన్నమాట. ఈ మోడల్ నెంబర్ అయితే చూడండి, A73F. అది ఉంటే మాత్రమే హైసెన్స్ టొర్నడో టీవీ అనేది ఉంటుంది. 102 watts కలిగిన సౌండ్ బార్ సపోర్ట్ తోటి 6 speakers అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఈ యొక్క సౌండ్ బార్లో. మరి ఈ టీవీ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ మొదటగా వచ్చేసరికి బాక్స్ మీద కంటెంట్ ఏముంది అని ఒక దాని అయితే చూద్దాం. హైసెన్స్ Euro 2020 అని అయితే ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్ చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ ప్లస్ డిస్నీ, స్మూత్ మోషన్ అండ్ ప్రిస్క్రైజ్ కలర్స్, అలాగే వన్ టచ్ స్క్రీన్ అని ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అండ్ కింద కొంచెం చూసినట్లయితే మనకు డాల్బీ విజన్ HDR, డాల్బీ అట్మాస్, 102 watts JBL స్పీకర్స్, అలాగే బెజలెస్ డిజైన్ అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్. అంతే. అండ్ ఇది టోటల్గా ఆల్ సైడ్స్ ఈ విధంగానైతే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మనం సైడ్స్కి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మరొక ఫీచర్ కూడా అయితే ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ ఎంత ఉంది అని చెక్ చేసినట్లయితే 59,990 రూపీస్ అయితే ఉంది బాక్స్ మీద. బట్ మనకి ఇది అమెజాన్లో 45,000 రూపీస్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. కానీ ఇక్కడ స్టోర్లో వచ్చేసరికి అండ్ నేను చెప్పాను, మీరు ఒకసారి అయితే కాల్ అయితే చేయండి, ఖచ్చితంగా మీకు తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. బాక్స్ మీద కంటెంట్ అనేది చూసాం కదా, మరి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. నేను అన్బాక్సింగ్ చేయడం కోసం చాలా ఈగర్లు అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టీవీలో కలర్ ప్రొడక్షన్ ఏ విధంగా అయితే వస్తుంది, పిక్చర్ క్వాలిటీ అండ్ డీటెయిల్గా వస్తుందా రావట్లేదా అనేది ఒకసారి అయితే ఖచ్చితంగా చెక్ చేయాలని అయితే నాకు చాలా ఆతృతగా అయితే ఉందన్నమాట. తొందరగా మనం అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు టేబుల్ స్టాండ్స్ అనేవి కనబడ్డాయి. ఈ టేబుల్ స్టాండ్ వచ్చేసరికి ప్రీమియం లుక్ అయితే ఉన్నాయి. అండ్ కానీ సిల్వర్ కోటింగ్ అయితే ఇచ్చారు, కానీ ఇది మెటల్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ప్లాస్టికే. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా అయితే ఉందన్నమాట. చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీవీనే కనబడుతుంది. టీవీ ఒకసారికి బయటికి తీసిన తర్వాత అండ్ ఇంకా ఏమేమి కంటెంట్ ఇచ్చారో ఒకసారి అయితే చూసేద్దాం, మీకు ఇంకా చూపిస్తాను. అండ్ ఇక్కడ స్క్రూస్ అయితే ఇచ్చారు టేబుల్ స్టాండ్ ఫిట్ చేసడం కోసం. నెక్స్ట్ వచ్చేసరికి రిమోట్ అయితే ఉంటుంది. ఈ రిమోట్లో వచ్చేసరికి 5 యాడ్ కీస్ అయితే ఉంటాయి. 5 యాడ్ కీస్లో వచ్చేసరికి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే, ప్రైమ్ వీడియో, డిస్ట్రిబ్యూటర్, హాట్స్టార్, ఇన్పుట్, గూగుల్ అసిస్టెంట్ అని ఇలాగ మనకు కంటెంట్ అనేది దొరుకుతుంది. అండ్ ఈజీ యాక్సెస్ అంటే టీవీని ఆఫ్ చేసుకు ఆన్ చేయడం కోసం ఒక డెడికేటెడ్ బటన్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మ్యూట్ బటన్కి పైన ఉన్నదే మనకు. అలాగే AAA బ్యాటరీస్ కూడా అయితే ఇచ్చారు. ఎంఐ టీవీలో అయితే AAA బ్యాటరీస్ కూడా అయితే ఇవ్వరు, మనమే పర్చేస్ అయితే చేయాల్సి ఉంటుంది. హైసెన్స్ ఇక్కడ ఒకసారికి 1 year వారంటీ అయితే ఉంటుంది, కానీ అమెజాన్లో సరికి 1 year వారంటీ అండ్ ఒకసారి 3 years వారంటీ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు పర్చేస్ చేసినట్లయితే ఖచ్చితంగా డెడికేటెడ్గా 3 years వారంటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ క్విక్ సెటప్ గైడ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధమైన కంటెంట్ అనేది మనం బాక్స్లో అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన టీవీకి నేనైతే టేబుల్ స్టాండ్స్ అయితే ఫిట్ చేశాను. ఎలాంటి క్రీకింగ్ సౌండ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిందనమాట ఈ యొక్క టేబుల్ స్టాండ్. ఇక్కడ వచ్చేసరికి పవర్ బటన్ అయితే ఉంటుంది. ఈ పవర్ బటన్ మనం రిమోట్ లేనప్పుడు ఈజీగా అయితే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ టేబుల్ స్టాండ్ ఫిట్ చేసిన తర్వాత టీవీని మనం చూడొచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకు టోటల్ బెజలెస్ డిజైన్స్ అయితే ఉంది అని చెప్పారు. అండ్ మనకు నిజంగానే బెజలెస్ డిజైన్ తోటి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బాటమ్ సైడ్ చూసినట్లయితే మనకు ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది. 102 watts కలిగిన సౌండ్ బార్, అది విత్ JBL స్పీకర్స్ తోటి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇవి మనకు మిడిల్లో వచ్చేసరికి హైసెన్స్ లోగో అయితే ఉంటుంది. అండ్ సౌండ్ బార్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సౌండ్ బై JBL అయితే ఇచ్చారు. మరి రైట్ సైడ్కి వచ్చేసరికి సౌండ్ బార్కి డాల్బీ అట్మాస్ లోగో అయితే ఇచ్చారనమాట. ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ అయితే చేశారు, కానీ అండ్ ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. అలాగే మనకు కొంచెం కంటెంట్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. అదేంటంటే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, అండ్ యాంటీనా పోర్ట్ కూడా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వచ్చేసరికి ఆప్టికల్ పోర్ట్ అండ్ ల్యాన్ పోర్ట్ కూడా అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి AV ఇన్పుట్ పోర్ట్స్ కూడా అయితే ఇచ్చారు. పాతకాలం నాటి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. పవర్ కేబుల్ కూడా మనకు డైరెక్ట్గా కనెక్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సరికి మనం టీవీని బూట్ అయితే చేద్దాం. బూట్ చేసిన తర్వాత మన టీవీ మీద ఉన్న స్పెక్స్ ఒకసారి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది మాత్రం ఇన్స్టాల్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మనం టీవీ మీద ఏవైతే కంటెంట్ అయితే కనబడుతుందో ఆ కంటెంట్ ద్వారా మనం ఈజీగా ఇన్స్టాల్ అనేది చేసేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది. బట్ మన స్పెసిఫికేషన్స్ అనేవి ఒకసారి అయితే చెక్ చేద్దాం. హైసెన్స్ టొర్నడో 55 inches 4K DLED VA ప్యానల్ ఉంటుంది. రెజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్ రెజల్యూషన్,
2 GB RAM, 16 GB internal memory, MEMC support, JBL 6 speakers, built-in soundbar, Dolby Vision and Dolby Atmos, dual band Wi-Fi support, Bluetooth 5.0, Android TV OS 9 తోటి అయితే వస్తుందన్నమాట. ఈ విధమైన స్పెక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసరికి మెయిన్ స్పెక్స్. అండ్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. Android 9 తోటి అయితే వస్తుంది కాబట్టి మనం ప్రీవియస్ టీవీస్ అయితే చాలా అన్బాక్సింగ్ చేసాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. యాప్ లాంచర్లో క్లిక్ చేసినట్టయితే మనకి ఏవైతే ఇక్కడ యాప్స్ అయితే కనబడుతున్నాయో అండ్ ఫస్ట్ రోలో మనకు అవే యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయితే ఉంటాయన్నమాట. నెట్ఫ్లిక్స్ అండ్ మీడియా ప్రైమ్ అండ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇంకేమైనా కావాలన్నా సెర్చ్ అయితే చేసుకోవచ్చు. Disney+ హాట్‌స్టార్ అని, ఇంకా టీవీ లైవ్ అని, ఇలా మనకు చాలా యాప్స్ అనేవి కనబడుతున్నాయి. అండ్ ఒకసారి యూట్యూబ్కు రికమెండేషన్, అలాగే నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ అండ్ ఇంకా మీరు వేరే రికమెండేషన్ కావాలని కూడా కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడి నుంచి అనమాట. సో ఈ విధంగా మనకు Android 9 తోటి అయితే వస్తుంది కస్టమైజ్ చేసుకునే విధంగా. సరికి సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్ లైట్ని మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వద్దు అనుకున్న ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ లైట్ని కంట్రోల్ కూడా చేసేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే పిక్చర్ మోడ్స్లోకి వెళ్ళినట్లయితే మనకు చాలా రకాల పిక్చర్ మోడ్స్ అనేవి ఉన్నాయి. ఆ పిక్చర్ మోడ్స్ వచ్చేసరికి స్టాండర్డ్ అని, డైనమిక్ అని, నేచురల్ అని, గేమ్ అని, స్పోర్ట్స్ అండ్ సినిమా అండ్ క్యాలిబ్రేషన్. అండ్ నేను ఒక వీడియో ప్లే చేసుకుంటా అండ్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది పిక్చర్ క్వాలిటీ అనేది కూడా మీకు అయితే చూపిస్తాను. ఒకసారి అయితే ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ మిగతా వచ్చేసరికి మనం ఏ విధంగా పిక్చర్ యొక్క ఎన్హాన్స్మెంట్ పెంచుకోవచ్చు అనే దాని గురించి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ టీవీని పర్చేజ్ చేసినట్లయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిందాం. సౌండ్ సెగ్మెంట్లోకి వెళ్ళినట్లయితే మన సిస్టమ్ సౌండ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్ మోడ్లోకి వెళ్ళినట్లయితే మనకు పలు రకాల సౌండ్ మోడ్స్ అయితే ఇచ్చారు. స్టాండర్డ్ అని, థియేటర్ అండ్ స్పోర్ట్స్ అండ్ మ్యూజిక్ అండ్ స్పీచ్ అండ్ లేట్ నైట్స్ ఈ విధంగా ఇచ్చారు. అండ్ మన థియేటర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా మన మూవీస్ కానీ అండ్ టీవీస్ కానీ చూస్తున్నట్లయితే చాలా బ్రిలియంట్ ఎంటర్టైన్మెంట్గా అయితే కనబడుతుంది. సౌండ్ అనేది కొంచెం లౌడ్గా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ టీవీ స్పీకర్ డాల్బీ అట్మాస్ని ఎనేబుల్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. అండ్ ఇక్కడ వాల్ మౌంట్ సెటప్ అవుతుంది కదా, మీరు వాల్ మౌంట్ సెటప్ చేసుకున్నప్పుడు మాత్రమే దీని అయితే ఎనేబుల్ చేసుకొని కొంచెం సౌండ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. అది అడిషనల్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వలైజర్ అండ్ PCM అండ్ డాల్బీ ప్లస్ అండ్ డాల్బీ డిజిటల్ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసినట్లయితే ఎలాంటి అప్డేట్స్ అనేవి లేవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది Android 9 పై మీద రన్ అవుతుందని చెప్పాను కదా, మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకు Android 9 పై అనే లోగో అయితే కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసరికి 5th May 2020 అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. చాలా ఓల్డ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ అయితే ఇచ్చారు, కొంచెం అప్డేట్ ఇచ్చింటే బాగా అయితే ఉండు. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ రోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఉంది కదా, ప్లస్ సింబల్ నుంచి మనం ఏమైనా యాప్స్ కావాలనుకున్నా ఈజీగా యాడ్ అయితే చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ని అయితే నేనైతే ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం 4K వీడియోని యూట్యూబ్ నుంచి అయితే ప్లే చేద్దాం. ప్లే చేసిన తర్వాత మీరు సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. అండ్ బెటర్ పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం జస్ట్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి, అండ్ పిక్చర్లోకి అయితే వెళ్ళండి, పిక్చర్ మోడ్లోకి అయితే వెళ్ళేసి దాంట్లో సినిమా అయితే పెట్టుకోగానే మనకు వామ్ కలర్స్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కలర్ టెంపరేచర్లో మీరు మీడియం అయితే పెట్టుకొని మనకు వామ్ కలర్స్ని దూరం చేసేసి మనకు కూల్ కలర్స్ని మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా మీరు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్హాన్స్మెంట్ అనేది చాలా బ్రిలియంట్గా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ సౌండ్ మోడ్లోకి వెళ్ళినట్లయితే దాంట్లో థియేటర్ అనేది పెట్టండి, కొంచెం ఎన్హాన్స్మెంట్ ఆడియో అయితే వస్తుంది లౌడ్గా అనమాట. సో ఈ విధంగా అయితే చేయండి. నెక్స్ట్ ఒకసారి ఈ యొక్క వీడియో అయితే చూడండి. నెక్స్ట్ మరొక 4K వీడియోని ప్లే చేద్దాం విత్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి. గూగుల్ అసిస్టెంట్ అనేది చాలా అక్యురేట్గా వర్క్ అవుతుంది. జస్ట్ నేను చెప్పగానే 4K వీడియోని అయితే ప్లే చేస్తుంది. ఇక్కడ మనం 4K వీడియో యూట్యూబ్ నుంచి ప్లే చేసిన తర్వాత దీని కలర్ రిప్రొడక్షన్ కానీ అండ్ ఇమేజ్లు డీటెయిల్స్ కానీ అలాగే బ్లాక్ లెవెల్స్ కానీ చాలా సూపర్గా అయితే చూపించడం జరుగుతుంది. అండ్ కలర్ రిప్రొడక్షన్ అయితే చాలా ఆసమ్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా న్యాచురల్ కలర్స్ అయితే కనబడుతున్నాయి అన్నమాట. ఒకసారి మీరైతే చూడండి. Hisense స్టాండర్డ్ టీవీ డాల్బీ విజన్ HDR కి, HDR10కి అలాగే
డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం డాల్బీ విజన్ కలిగిన ఒక వీడియోని అయితే ప్లే చేద్దాం. మరి ఏ విధంగా మనకు కలర్ ప్రొటెక్షన్స్ని అండ్ ఇమేజ్లో డీటెయిలింగ్ని చూపిస్తుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు డాల్బీ విజన్ కంటెంట్ అనేది చూద్దాం. ఎలాంటి హికప్స్ లేకుండా అండ్ ఎలాంటి స్ట్రాక్ లేకుండా ప్లే అవుతుందా ప్లే కావట్లేదా చెక్ చేద్దాం. లుక్స్ గుడ్ అని చెప్పుకోవచ్చు. డాల్బీ విజన్ కంటెంట్ ఎలాంటి ల్యాగ్ లేకుండా మనకు ప్లే అవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి H.10 కంటెంట్ అనేది చెక్ చేద్దాం. అండ్ H.10 కంటెంట్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సూపర్ అని చెప్పుకోవచ్చు. హెచ్డిఆర్ కంటెంట్ కూడా చాలా క్లియర్గా అండ్ ఎలాంటి ల్యాగ్ లేకుండా ప్లే అయితే చేసిందనమాట. అండ్ కలర్ రిప్రొడక్షన్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. ఈ ఆడియో గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క టీవీలో 6 స్పీకర్స్ ఇన్బిల్ట్ అయితే చేశారు విత్ సౌండ్ బార్ JBLది 102 వాట్స్ కలిగి అయితే ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు మనం ఆడియోని అయితే చెక్ చేద్దాం. మరి ఎంతవరకు మనకు ఇంపాక్ట్ కలిగిస్తుంది అనే దాని గురించి. Cause all the ones who get the cars and watch me weep. I love everything. Fire spreading all around my room. And what's so bright, it's hard to breathe, but that's all. వచ్చేసరికి హైసెన్స్ టొర్నడో టీవీని అయితే మనం అన్బాక్సింగ్ చేసాం. అండ్ పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. ఇమేజ్ షార్ప్నెస్ అయినా కానీ కలర్ ప్రొడక్షన్స్ అయినా కానీ అండ్ బ్లాక్ లెవెల్స్ అయినా కానీ కొంచెం డీటెయిల్గా మనకు బాగా ప్రొడ్యూస్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీలో. బట్ సౌండ్ విషయంలో మాత్రమే వోకల్స్ అనేవి కొంచెం తగ్గినాయి అండ్ బేస్గా అంత పంచిగా అయితే రావట్లేదు. 6 స్పీకర్స్ ఇన్బిల్ట్ ఉన్నాయి దీంట్లో అండ్ 102 వాట్స్ సపోర్ట్ అయితే ఉంది అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. కానీ చిన్న హాల్ అయితే మాత్రం ఓకే వెల్ అండ్ గుడ్, ఎవరు సౌండ్ బార్ అయితే పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. పెద్ద హాల్ అయితే మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ మీరు ఒక సౌండ్ బార్ అయినా కానీ హోమ్ థియేటర్ అయినా పర్చేస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్బిల్ట్ సౌండ్ బార్ మీద డిపెండ్ అయితే అవ్వద్దని చెప్తాను. అలాగే Android 10 ఇచ్చినా కూడా ఇంకా సూపర్గా అయితే ఉండేది. ఎందుకంటే మనకు 45,000 బిట్ వేసినట్లయితే ఖచ్చితంగా Android 10 అనేది ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేది UIలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక DTS సపోర్ట్ అయితే ఇవ్వలేదు. DTS సపోర్ట్ కూడా ఇచ్చుంటే ఇంకా బెటర్గా అయితే ఉండేది. డాల్బీ DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్ కూడా ఇచ్చుంటే ఇంకా సూపర్గా అయితే ఉండేది అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇవన్నమాట ప్లస్ ఆర్ మైనస్లు. పిక్చర్ క్వాలిటీ మాత్రం సూపర్ అండ్ చిన్న రూమ్ అయితే మాత్రం ఇన్బిల్ట్ సౌండ్ బార్ బ్రిలియంట్, లేదా పెద్ద హాల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ హోమ్ థియేటర్తో పర్చేస్ అయితే చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ప్లస్ ఆర్ మైనస్లు. మరి ఖచ్చితంగా నచ్చితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేసి వీడియో చూస్తున్నారైతే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుస్తానని అండ్ సెలవు కోరుకుంటున్నాను. అండ్ బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.